నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా సినిమా ప్రపంచంలోని అనేక విషయాలను, వింతలు, విశేషాలు, అలాగే సంచలనాలు, అసలు సినిమా ప్రపంచానికి సంబంధించి అనేక కలయికలు, దర్శక నిర్మాతలు, నిర్మాత దర్శకుడు, అలాగే హీరో నిర్మాతలు, హీరో దర్శకుడు, ఇలా అనేక అంశాలు, హీరో హీరోయిన్ల కాంబినేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే చాలా విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాలకు సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి కూడా మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో దర్శక ధీరుడు దాసరి గారి గురించి, అలాగే నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని విషయాలని చూడడం జరుగుతుంది. అంటే సినిమాల పరంగా వీళ్ళిద్దరూ ఒకే నావలో ప్రయాణం చేసిన, రాజకీయాల పరంగా వేరువేరుగా విడిపోయారు అన్న ఒక న్యూస్ని, మరి సినిమాల పరంగా అంత కలిసినప్పుడు రాజకీయంగా ఎందుకు విభేదించారు, అంటే దూరం పెరిగిందా, దూరం పెంచారా అన్న అంశానికి సంబంధించి రకరకాల కథనాలను అయితే చూడడం జరుగుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మన తెలుగు రాజ్యం వేదికగా కూడా చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. మరి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, వినిపించిన దానికి వాస్తవానికి తేడా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సందీప్. దర్శక ధీరుడు దాసరి గారు, పెద్ద ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి వెళ్ళేంత వరకు చివరి సినిమా మేబీ రాజకీయాల్లోకి వచ్చే ముందు దాసరి గారే తీసి ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కాకపోతే నా దేశం విడుదలైంది, బొబ్బిలిపల్లి ముందు విడుదలై నా దేశం తర్వాత విడుదలైంది. సినిమాల పరంగా ఆయనను ఆ రేంజ్ లో ఆయన పోర్ట్రేట్ చేసిన విధానము, అవి ఆ తర్వాత పొలిటికల్ గా వెళ్ళినప్పుడు అవి ఎంత హెల్ప్ అయ్యాయి అనేసి ఆ కాలంలో బాగా చర్చ జరిగిందని విన్నాము. ఆ తర్వాత విభేదించారు అనేసి వింటున్నాం. నిజం? అది వాస్తవాలు, అన్ని వాస్తవాలే. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే, వాస్తవాలు కాదని అనటానికి లేదు. కాకపోతే దాసనారాయణరావు గారు దర్శకత్వ శాఖలోకి వచ్చి, ఆయన భీమ్ సింగ్ గారు అని దర్శకుడి వద్ద దాసనారాయణరావు గారు అసోసియేట్గా పనిచేసేవారు. ఓకే. ఆ భీమ్ సింగ్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకే కుటుంబం అని ఒక సినిమా, రామారావు గారు ముస్లిం క్యారెక్టర్ చేశారు అందులో, దాన్ని దాసనారాయణరావు గారు చేశారు ఆ సినిమాకి. భీమ్ సింగ్ గారు లేనప్పుడు ఆ సన్నివేశాలు కూడా దాసనారాయణరావు గారు డైరెక్ట్ చేయటం, అవన్నీ చూసి రామారావు గారు దాసనారాయణరావు గారు ఖచ్చితంగా భవిష్యత్తులో దర్శకుడు అవుతారని ఆశీర్వదించడం, ఇవన్నీ జరిగిన తర్వాత తాతా మనవుడితో దాసరి గారు దర్శకుడు అవటం, తాతా మనవుడు తర్వాత ఎస్వి రంగారావు గారి దృష్టిలో పెట్టుకొని దాసనారాయణరావు గారు చాలా స్క్రిప్ట్స్ రాసుకున్నారు. అందులో తాతా మనవుడు ఒకటి, సంసారం సాగరం, ఇవన్నీ సత్యనారాయణ గారిని ఎస్వి రంగారావు గారిని ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళిద్దరు నా సినిమాలో ఉండాలి అని. ఆ రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత రెండు ప్రతాపర్స్ రాఘవ గారే చేశారు, తాతా మనవుడు, సంసారం సాగరం. తాతా మనవుడు 100 days ఫంక్షన్ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్. అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను ఈ దాసనారాయణ దర్శకత్వంలో నటించాలనుకుంటున్నాను, అంత గొప్పగా తీశాడు ఈ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు వెలిబుచ్చారు. దాసనారాయణరావు గారు ఏంటంటే, రంగారావు గారు ఆ 2 సినిమాల తర్వాత రంగారావు గారు చనిపోయారు. ఓకే. చనిపోయిన తర్వాత దాసనారాయణరావు గారు ఇప్పుడేంటి రంగారావు గారు దృష్టిలో పెట్టుకుని కొన్ని స్క్రిప్ట్స్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇవి ఎవరు చేస్తారు ఈ స్క్రిప్ట్స్లో అని అనుకుని కొన్ని ఆయన దగ్గర ఉన్నవి అవి ఉన్నాయి. ఈ లోపు ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు రామారావు గారికి వరుసగా ఒక విధంగా చెప్పాలంటే జయాలు ఉన్నప్పటికీ పరాజయాలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భం అనమాట ఆ సమయం. రామారావు గారు కూడా అందరూ మనం చిరంజీవి గారు మేకప్ వేసుకోకుండా 6 నెలలు ఉన్నారు, తర్వాత హిట్లర్ చేశారని మాట్లాడుకుంటాం. అట్లా రామారావు గారు కూడా కొంచెం విశ్రాంతి తీసుకొని మేకప్ వేసుకోకుండా కథలు వింటూ ఆయన స్క్రిప్ట్స్ ఆయన రాసుకునేవారు, రీరైట్ చేసుకున్నారు. రామారావు గారు స్వదస్తుల్లో స్క్రిప్ట్స్, ఆయన దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ రీరైట్ చేసుకుంటున్నటువంటి ఒక టైం అది. అందులో చెయ్యాలి, సినిమా చేయాలి, ఆ సినిమా ఏం చేయాలంటే అప్పుడు ఇప్పటిదాకా ఎవరెవరితో నేను చేయలేదు, ఏ డైరెక్టర్స్తో చేయలేదు అని ఆలోచించి అప్పుడు దాసరి గారిని పిలిపించారు. అలా దాసరి గారు చెప్పినటువంటి కథే మనుషులంతా ఒకటే. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్ ఫాదరు, సెకండ్ హాఫ్ ఒక క్యారెక్టర్ సన్, మధ్యలో తాతయ్య ఉంటాడు. ఆ పాత్ర కూడా రంగారావు గారి దృష్టిలో పెట్టుకుని రాసిన పాత్ర అది సత్యనారాయణ గారు వేశారు. రామారావు గారికి తండ్రిగా, తాతగా సత్యనారాయణ గారు చేశారు. అద్భుతంగా చేశారు సత్యనారాయణ గారు. ఫస్ట్ హాఫ్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర రామారావు గారు. జానకి గారు, జమున గారు పెట్టేయడం, తాతకు బుద్ధి చెప్పడానికి సాంగ్ కూడా ఉంటుంది. చాలా అంటే అభ్యుదయ భావాలు ఉన్న సినిమా అది. ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే ఇంటర్వెల్ టైంకి పాజిటివ్గా మారుతుంది. జమున గారి జీవితంలోకి వస్తాడు, ఆయన హత్య గావించబడతాడు, ఆయన కొడుకే మళ్ళీ రామారావు. చాలా బాగుంటుంది సినిమా, సూపర్ హిట్, మనుషులంతా ఒకటే.
అనుభవించు రాజా ఆ పాట కూడా అందులో రామారావు గారు. ఇలా అలా వాళ్ళ ప్రయాణం మొదలైన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత సర్కస్ రాముడు ఒకవైపు, విశ్వరూపం, ఈ సినిమాలు ఆ రెండు పెద్దంత బాగోవు దాసరి గారు డైరెక్ట్ చేసిన సినిమాలు. అయితే క్రాంతి కుమార్ గారు దాసనారాయణ గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు డేట్స్ తీసుకుని ఒక అద్భుతమైన సినిమా చెయ్యాలి అని చెప్పి క్రాంతి కుమార్ గారు పట్టుబట్టిన తర్వాత ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించినటువంటి యోధుడు, అతని పాత్రతాలకు స్ఫూర్తిగా తీసుకుని సర్దార్ పాపారాయుడు అని చేశారు. వాస్తవానికి ఈ కథ ఆ కథ ఒకటి కాకపోయినా ఆ పాత్రను దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర జీవించి ఉంటే, ఆ పాత్ర సర్దార్ పాపారాయుడు అనే పాత్ర జాతీయోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి, చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించి సుదీర్ఘ విరామానంతరం జైలు నుంచి వెలుపలికి వచ్చి, ఆ తర్వాత భారతదేశంలో మరీ ముఖ్యంగా ఏ స్వరాజ్యం కోసం, ఏ స్వాతంత్రం కోసం పోరాటం చేశామో అట్లాంటి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పడి ఇది ఎట్లా తయారైంది అనేటటువంటి దీనిని చూసి రగిలిపోయేటటువంటి ఒక పాత్ర అనమాట రామారావు గారి పాత్ర. ఇది తర్వాత దేశ్ ప్రేమి అని ఒక సినిమా అమితాబ్ బచ్చన్ గారు కూడా దీని ఇన్స్పిరేషన్తో చేశారు. మీకు భారతీయుల్లో కూడా ఈ ఛాయలు ఈ సినిమాల ఇన్స్పిరేషన్ మనకు కనిపిస్తుంది, సర్దార్ పాపారాయుడు యొక్క ఇన్స్పిరేషన్. ఓకే. దక్షిణాది దర్శకుల్లో చాలామంది దర్శకుల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ముగ్గురే దర్శకులు అండి అప్పటికే. ఒకరు పుట్టన్న కడగల్ ఫ్రమ్ కన్నడ, బాలచంద్ర ఫ్రమ్ తమిళం, దాసనారాయణరావు గారు ఫ్రమ్ తెలుగు. అలా సర్దార్ పాపారాయుడు పుట్టింది. మీరు సర్దార్ పాపారాయుడు ఎంత సంచలనం అంటే విడుదల ఒకవైపు ఆడియో సూపర్ డూపర్ హిట్, అప్పటికి చక్రవర్తి గారి మ్యూజిక్లో చేశారు. రామారావు గారికి 6సారి చెయ్యి విరిగింది కూడా సర్దార్ పాపారాయుడు షూటింగ్లోనే. ఓకే. 6 సార్లు చెయ్యి విరిగింది రామారావు గారికి కుడి చెయ్యి. 6సారి సర్దార్ పాపారాయుడు షూటింగ్లో విరిగింది. ఆయన సాంగ్ చేస్తుంటే బైక్ మీద నుంచి పడ్డారు అనమాట. ఆ సినిమా ఏంటంటే అది ఆ పాత్ర ఏదైతే ఉందో వాల్ పోస్టర్ రామారావు గారి గెటప్ అండి. అది చూసి థియేటర్లకు వెళ్ళిపోవాలి, సినిమా చూసేయాలి అనేటటువంటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్ రామారావు గారిది. అందులో ఫ్లాష్ బ్యాక్ చాలా ఇష్టం నాకు. రామారావు గారు ఆయన జాతీయోద్యమంలో ఉంటారు, ఆ గెటప్ ఉంటుంది రామారావు గారికి, పోత పోసినటువంటి కాదు, ఆ హెయిర్ స్టైలే అదే బందిపోటు తర్వాత చూపిస్తారు. ఆ గెటప్ శారద గారితో ఆయన ప్రేమాయణం, ఎన్ని గుమ్మడి గారి ఆశ్రమం, ఇవన్నీ అద్భుతమైనటువంటి సన్నివేశాలు తీశారు. అసలు మీకు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్లో రామారావు గారి ఫాదర్ అండ్ సన్ కాన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. ఆ రామారావు వేరు, ఈ రామారావు వేరు అనమాట. కొడుకు పోలీస్ ఆఫీసర్ రామారావు వేరు, ఆ రామారావు వేరు. రెండు పాత్రలు వేరు అన్నట్టు ఆయన పెర్ఫామ్ చేశారు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్. ఇందులో రాఘోపాలరావు గారు, సత్యనారాయణ గారు, అల్లురాలింగయ్య గారు అద్భుతమైన పాత్రలు, ముగ్గురు విలన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా కోసం జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది అని చెప్పి పాట చేశారు. అది సెన్సార్ వాళ్ళు ఒప్పుకోవాలి మొదట్లో, దాన్ని సాంగ్ ఉంచడానికి తీసేశారు. మొదట సాంగ్ లేకుండా వచ్చింది సినిమా, ఆ తర్వాత మళ్ళీ సాంగ్ యాడ్ చేశారు మళ్ళీ కొద్ది రోజులకి. ఆ సర్దార్ పాపారాయుడు కనీవిని ఎరుగుని విజయం సాధించి, ఇంత మాట్లాడుకుని సర్దార్ పాపారాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారికి అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలన్న మక్కువ ఎక్కువ దీంట్లో. అది దాసనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని ఇందులో అల్లూరి సీతారామరాజు యొక్క బుర్రకథ వాళ్ళు చెబుతున్నారు కళాకారులు, ఈ యోధులందరూ వీళ్ళు వింటున్నటువంటి ఆ బుర్రకథలో ఈయన తనను తాను ఊహించుకున్న అల్లూరి సీతారామరాజు అన్నది చేశారు. ఆ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఊటీలో చేశారు. ఆ సన్నివేశాలు తీస్తున్నప్పుడు దాసనారాయణ గారు ఆ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదండి. రామారావు గారు అల్లూరి సీతారామరాజు గారు నడుచుకుంటూ వస్తుంటే వెళ్ళిపోయి రామారావు గారికి వెంటనే దాసరి గారు పాదాభివందనం చేస్తే రామారావు గారు ఆశ్చర్యచకితులే, ఏంటి నారాయణరావు గారు అంటే, నేను రామారావు గారికి నమస్కరించట్లేదు, అల్లూరి సీతారామరాజుకి నమస్కరిస్తున్నాను, అల్లూరి సీతారామరాజే నడిచి వచ్చినట్టుంది అని చెప్పిన తర్వాత నాకు బాగా గుర్తు జ్యోతి చిత్ర అని మనకు సినిమా వారపత్రిక ఉండేది. ఆ సినిమా వారపత్రిక మీద రామారావు గారు ఆ విల్లంబులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్న స్టిల్ కవర్ పేజ్ అనమాట జ్యోతి చిత్ర ఆ రోజుల్లో. ఓకే. అది అందరిళ్లలో ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకునేవాళ్ళు అనమాట. తెలుగు నేల మీద చాలామంది ఆ కవర్ పేజ్ ఫ్రేమ్ తీసి ఆ పేజీని ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకునేవాళ్ళు. సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే అసలు చాలా పెద్ద హిట్ సినిమా. అయిన తర్వాత ఏంటి, ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలి, ఆ గ్యాప్. ఈ టైంలో ఏంటంటే వాస్తవానికి ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, నాగేశ్వరరావు గారితో చిరంజీవి గారు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. క్షమించాలి, నాగేశ్వరరావు గారితో దాసరి గారు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. అమ్మాయి ఎడిట్లో చూసుకోండి, నాగేశ్వరరావు గారితో దాసరి గారు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. అటువంటి ఒక సమయం బ్యాక్ టు బ్యాక్ ఈయన రాఘవేంద్రరావు గారు కమర్షియల్ హిట్ ఒకటి రామారావు గారితో ఇస్తే దాసరి గారు ఒక కమర్షియల్ హిట్
నాగేశ్వరరావు గారితో పోటాపోటీగా ఇస్తున్న సమయం. ఇప్పుడు రామారావు గారు ఇంకా రాజకీయాలకు వెళతారా వెళ్ళరా ఇదంతా ఇంకా పూర్వరంగంలో విజయమాధవి కంబైన్స్ అంటే దాసనారాయణరావు గారికి మాతృ సంస్థ లాగా అనమాట. వెడ్డి రమేష్ గారు, వెడ్డి కిషోర్ గారు వాళ్ళ నిర్మాతలు అయినప్పటికీ వాళ్ళు అప్పటికే రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య ఇన్ని దాసరి గారు డైరెక్షన్లో చేసి రామారావు గారితో చెయ్యాలి. రామారావు గారు ఏంటి, ఒక అశ్విని దత్తు, ఒక క్రాంతి కుమారు, ఒక వెడ్డి రమేష్, ఒక టీ త్రివిక్రమరావు, ఇట్లా వీళ్ళందరినీ ఫస్ట్ అంటే తర్వాత జనరేషన్లో వచ్చిన యంగ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి రామారావు గారు డేట్లు ఇచ్చి సినిమాలు చేస్తున్నారు వాళ్ళకి. అలా వడ్డీ రమేష్ గారికి ఇచ్చారు. వడ్డీ రమేష్ గారు అంటే మన వడ్డే నవీన్ గారు వాళ్ళ నాన్నగారు. ఓకే. అది బొబ్బిలి పులి, మేజర్ చక్రధర్ పాత్ర. అతను అక్కడి నుంచి వచ్చి సైన్యంలో నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి దేశంలో పరిస్థితులు, ఎలా ఉన్నాయి అక్కడ ప్రాణాలకు తెగించి శత్రు దేశాల నుండి భారతదేశాన్ని కాపాడడానికి వాళ్ళెంత కృషి చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఈ రాజకీయ నాయకులు పందికొక్కుల్లాగా ఎట్లా దేశాన్ని పీక్కు తింటున్నారన్న ఇతివృత్తంతో తీసుకుంటే అది దిస్ ఈజ్ ఆల్సో కాస్ట్యూమ్ డ్రామా అన్నమాట. మీకు రామారావు గారికి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని, ప్రజా జీవితానికి నా జీవితాన్ని అంకితం చేయాలని అనిపించింది సర్దార్ పాపారాయుడు షూటింగ్ సమయంలో. బొబ్బిలిపులి ఏవైతే క్లైమాక్స్ 1500 అడుగుల నిడివి గల క్లైమాక్స్ అండి బొబ్బిలిపులి కోర్టు సీన్స్ మొత్తం. అందులో రామారావు గారు చెప్పే ఎంటైర్ డైలాగ్స్, కోర్టుకి, తీర్పుకి న్యాయం మారుతుందా ఎవరా ఈ డైలాగ్స్ అనే అనమాట. డైలాగ్స్ చెప్తుంటే రామారావు గారికి ఏంటంటే ఆయనకి నా రాజకీయ పార్టీ తాలూకు సిద్ధాంతాల్లో ఇవి పొందుపరిస్తే బాగుంటుంది అని అనిపించేటటువంటి స్థాయిలో దాసనారాయణ గారు డైలాగ్స్ రాశారు. సెన్సార్ మూలంగా మీకు చాలా రోజులు విడుదల వాయిదా పడి ఎట్టకేలకు విడుదలయ్యి ఘన విజయం సాధించి రామారావు గారి రాజకీయ జీవితానికి ఆ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, మొట్టమొదటి మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టోలో ఈ డైలాగ్లోని కొన్ని పంక్తులు కనిపిస్తాయి మనకు. ఈ డైలాగ్స్లోని కొన్ని పంక్తులు కనిపిస్తాయి. ఇది వాళ్ళ ప్రయాణం అండి. అంటే ఇది ఇప్పుడు 1982 అయిపోయింది. 83 జనవరి 9 రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేయడానికి ముందు, రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ముందు రామారావు గారు దాసనారాయణరావు గారిని, కైకాల సత్యనారాయణ గారిని తనతో పాటు రాజకీయాలకు రమ్మని ఆహ్వానించారు. ఓకే. వాళ్ళిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి అయిపోయారు. అయిపోయింది. 84 డిసెంబర్ 29 దాసనారాయణరావు గారు ఉదయం దినపత్రికను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రిగా రామారావు గారిని, తన అభిమాన కథానాయకుడు నాగేశ్వరరావు గారిని, అప్పటి పిసిసి అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించి పత్రిక ప్రారంభించారు. పత్రిక ప్రారంభించడానికి కారణం రామోజీరావు గారికి, దాసనారాయణరావు గారికి వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఇగో క్లాషెస్ తారాస్థాయికి చేరుకున్నాయి. దాంతో ఈయన పత్రిక ప్రారంభించి ఈయన తన ప్రయాణాన్ని ప్రారంభించే సమయానికి 85లో ఎన్నికలు వచ్చినాయి. 85 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారు శాసనసభ్యుడిగా గెలిచారు. ఓకే. జైల్లో ఉండి గెలిచిన తర్వాత ఏమైందంటే దాసనారాయణరావు గారు, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాసనారాయణరావు గారు ఉదయం దినపత్రికని తమ పార్టీ గొంతుకగా మార్చుకునేటటువంటి ప్రయత్నం అప్పటి నుంచి ప్రారంభించి రంగా గారి ద్వారా ఏంటంటే మన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, మన సామాజిక వర్గంలో చెందినటువంటి వాళ్ళ మీద, నా మీదే కాకుండా ఇతరుల మీద కూడా చాలామంది మీద కేసులు పెడుతున్నారు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా జిల్లాలో మన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఎస్ఐలు వీళ్ళందరినీ వేధింపులకు గురి చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, కీలకమైన పదవులన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు, రామారావు గారి ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. ఇవన్నీ రంగా గారు వాస్తవాలే, అవన్నీ వాస్తవాలు కాదు అనడానికి లేదు. ఈలోపు తణుకులో ఆంధ్ర షుగర్స్ ఉన్నది, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి సంబంధించి, వారికి సంబంధించినటువంటి వాళ్ళు పన్నులు ఎగవేసినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ మీకు ఉదయంలో సీరియల్గా వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా వెన్నుదన్నులు అందిస్తున్న రామారావు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి సంపన్న కుటుంబం అది. ఆ వరుస కథనాలు ప్రచురితమైనవి. తర్వాత వెంటనే పులి మీద పుట్టల ఈ మధ్యలోనే పింగళి దశరథరామ గారి హత్య ఒకటి జరిగింది. అంటే కథనాలు ఎన్నున్నా ఆయనను ఆహ్వానించారు, దాసనారాయణరావు గారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు, తిరస్కరించారు. అంటే రివర్స్ అవ్వడానికి ఏదన్నా కారణం ఉందా, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుందన్న ఒక కారణం అంతేనా? కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందా చేసుకోలేదా పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నా లేకపోతే పరిశోధిస్తున్నా వెలువరిస్తున్న కథనాలన్నీ ప్రభుత్వ ప్రతిష్టకై భంగం కలిగించేటటువంటి అంశాలు. ఓకే. అక్కడ రామారావు గారు దాసరి గారి మధ్య అక్కడ అగాధం మొదలైంది. ఈ కథనాలు తర్వాత మీకు కారంచేడు ఘటన జరిగింది. కారంచేడు దళితుల ఊచకోత ఏదైతే ఉందో, ఈ ఊచకోతని ఉదయం పత్రిక దీనిని తీసుకుంది. ఓకే.
పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కారంచేడు దళితుల మీద జరిగినటువంటి దమనకాండ, ఆ దమనకాండ మళ్ళీ ఎవరు చేశారు అంటే రామారావు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి భూస్వాములు. అందులో పరాకాష్ఠ ఏంటంటే రామారావు గారు వియ్యంకుడు మావోయిస్టుల చేతిలో హతులు కావటం. దగ్గుబాటి వెంకటేశ్వర గారు నాన్నగారు, దగ్గుబాటి చెంచురామయ్య గారు, ఆయన పండగ రోజు వచ్చి మావోయిస్టులు ఇంట్లోనే కాల్చి చంపారు ఆయన. ఇంకా ఇది పరాకాష్ఠకి చేరుకుంది అనమాట. దానికి వరుసగా వెంటనే ఏమైందంటే వంగవీటి మోహన్ రంగారావు చైతన్య రథం అనే సినిమా తీద్దాం, వాళ్ళ అన్నయ్య గారి హత్యోదంతానికి సంబంధించి. వాళ్ళ అన్నయ్య పాత్ర వంగవీటి రాధాకృష్ణ గారి పాత్ర మొదట, అదే సినిమాలో శరత్ బాబు గారు, భానుచంద్ర గారు, రంగా గారి పాత్ర. దాసనారాయణరావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారిని పెట్టి తీయాలని ఒక ప్రపోజల్. ఈయన చిరంజీవి గారు అప్పుడు కాశ్మీర్లోనో కులు మనాలిలో షూటింగ్లో అంటే వంగవీటి మోహన్ రంగారావు గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, స్టోరీ చెప్పారు, నటించమని, కథ ఏమి చెప్పలా, మీరు నటిస్తే బాగుంటుందంటే చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారితో మాట్లాడతాను, మేము మాట్లాడుకొని మీకు తెలియజేస్తా ఉన్నారు. దాసరి నారాయణరావు గారు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడే నంబర్ 1 పొజిషన్కి చేరుకున్నావు కాబట్టి వివాదాస్పదమైన సినిమా నేను డైరెక్ట్ చేయకూడదు, నువ్వే యాక్ట్ చేయకూడదు, మన భానుచందర్ని పెట్టి ధవళ సత్యం డైరెక్షన్లో డైరెక్ట్ చేయించి సినిమా తీయిస్తానని ఈ సినిమా దాసరి నారాయణరావు గారు తీయించారు. ఇది దాసరి నారాయణరావు గారు వెనకుండి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలాగా ఈ సినిమాని రూపొందించడానికి కర్త కర్మ క్రియ దాసనారాయణరావే అని రామారావు గారికి తెలియజేశారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, సినిమా పరిశ్రమలు ఉంటారు కదా, ఆయనతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ వెళ్ళి చెప్తే రామారావు గారు సినిమా విడుదలకు ముందే ధవళ సత్యం గారిని పిలిపించుకుని అడిగితే ఈయన చెప్పారు, అప్పుడు జరిగినటువంటి సంఘటనలు అవి, ఇది మీ ప్రభుత్వానికి మచ్చో లేకపోతే మరొకటి ఇంకోటి కాదు, అప్పుడు జరిగింది యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు మీ వంగవీటి రాధాకృష్ణ గారిని ఎప్పుడో 70వ దశకం తొలినాళ్లలో చంపేస్తే తెలుగుదేశం పార్టీ ఎందుకుంది, అప్పుడు లేదు కదా, ఆ వరుస సంఘటనలు అవి, మీకు దానికి సంబంధం లేదంటే రామారావు గారు సరే విడుదల చేసుకోండి అన్నారు. అది తర్వాత కథనం అయిన తర్వాత మీకు జూలై 10, 1988లో పురుడు పోసుకున్న కాపునాడు విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కాపునాడు అనేది 20 లక్షల మందితో జరగటం. వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు, ఆయన్ని ఎక్కడ అంతమొందిస్తారు అని చెప్పి ఈ కాపునాడు జరగటం. ఇక్కడ అప్పటిదాకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడిన సామాజికం, బలిజ, తెలగ, కాపు, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, వీళ్ళందరూ ఒక డయాస్ మీదకు రావడం. మీకు రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు, చేగుండ హరిరామ్ జోగయ్య గారు రాజీనామాలు చేసేసి ఈ కార్యక్రమానికి రావటం. వీళ్ళు ఎప్పుడైతే రాజీనామాలు చేసేసారో ఇది ఇంకా పరాకాష్ఠకు చేరుకుంది. ఇది మొత్తం దాసరి నారాయణరావు గారు ఉదయం దినపత్రిక దీన్ని పూర్తి స్థాయిలో దీనిని ప్రజలకి చేరువ చేసింది. వంగవీటి మోహన్ రంగారావు గారు ఈ కాపునాడు ఉద్యమం ఇదంతా ఏంటంటే ఆ సామాజిక వర్గానికి పూర్తిగా ఏంటంటే వాళ్ళు దీన్ని ఓన్ చేసుకున్నారు. ఇందులో కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ ఎవరైతే ఉన్నారో మిర్యాల వెంకటరావు గారి పాత్ర కూడా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర. ఇదంతా జరిగిన తర్వాత 88 డిసెంబర్ 20 రంగా గారు అంతమొందించబడ్డారు. ఆయన దీక్షా శిబిరంలో ఉన్నారు, ఆయన అంతమొందించారు. అయిన తర్వాత ఒక్కసారిగా దాసరి నారాయణరావు గారు అక్కడి నుంచి ఏంటంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గొంతుకగా ఉదయం దినపత్రిక, ఈనాడు దినపత్రిక రామారావు గారిని అధికారంలోకి తీసుకొచ్చిందో, ఇంకొక దినపత్రిక ఉదయం రామారావు గారిని గద్దె దించడానికి పూర్తి స్థాయిలో అది పనిచేసింది. ఇది 89 కల్లా ఇది పూర్తయింది. రామారావు గారు గద్దె దిగారు. స్వయంగా రామారావు గారే కలవకుర్తిలో ఓడిపోయారు 89 ఎన్నికల్లో. హిందూపురం, కలవకుర్తి 2 చోట్ల పోటీ చేస్తే జయ చిత్తరంజన్ దాస్ గారి చేతిలో ఆయన ఓడిపోయారు. అయిపోయింది. ఇది ఒక పూర్వరంగం. అయిపోయిన తర్వాత మీకు అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే రామారావు గారు, దాసనారాయణ గారు ఆ తర్వాత ఏ వేదిక మీద ఏ వేడుకలను, సినిమా వేడుకల్లోనూ డయాస్ పంచుకోవాల ఒక్కసారి కూడా అప్పటి వరకు. తర్వాత నేనది ఆఫ్టర్ 89 ఓకే పంచుకోవాల. మీకు 1993లో లక్ష్మీపార్వతి గారు దాసనారాయణ మన ఎన్టీ రామారావు గారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఆవిడ డాట్స్ను కనెక్ట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆవిడ ఏం చేశారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాటక అకాడమీని రద్దు చేశారు, సంగీత అకాడమీని ఆంధ్రప్రదేశ్ అంత క్రితం ముఖ్యమంత్రి. నేను ఆంధ్రప్రదేశ్లో కచేరీ చేయనని నేను చెన్నై శపథం పెట్టారు. తర్వాత ఒక సామాజిక వర్గం బ్రాహ్మణులందరూ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయం. ఇట్లాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ కారణాలు. ఈ తర్వాత మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం, నాగేశ్వరరావు గారికి రామారావు గారికి అసలు అప్పటికి చాలా కాలం నుంచి అసలు మాటలు లేవు. మీకు రామారావు గారు పదవీచ్యుతులయ్యి ఆయన పదవిలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ప్రారంభించి
అది సమయానికి పూర్తిగాక 89 ఎన్నికలు ముంచుకొచ్చి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఇవన్నీ ఉన్నాయి కదా, పూర్తి అయిపోయి ఆయన ఎప్పుడు 91 ఆ సమయంలో మొత్తాన్ని దాన్ని పూర్తి చేద్దాము అని అనుకునే లోపు దాసనారాయణరావు గారు వశిష్ఠ విశ్వామిత్ర జాతీయ స్థాయిలో ఒక టీవీ సీరియల్ తీశారు హిందీలో. ఓకే, సూపర్ డూపర్ హిట్ టీవీ సీరియల్, ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. భానుప్రియ గారు మేనక చాలా బాగుంటారు, భానుప్రియ గారు చేసేసారు ఆయన. ఈ విశ్వామిత్ర అట్టర్ ఫ్లాప్, ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవడం వల్ల ఈ బ్రహ్మర్షి విశ్వామిత్ర అట్టర్ ఫ్లాప్ రామారావు గారు. దీంతో రామారావు గారికి దాసనారాయణరావు గారికి పూర్తిగా అసలు సయోధ్యే లేదు అన్నది. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి 93లో ఆవిడ అర్ధాంగి అయిన తర్వాత, జీవిత భాగస్వామి అయిన తర్వాత నారాయణరావు గారితో మీకు ఇట్లా ఉంది, నారాయణరావు గారితో ఒకరోజు నారాయణరావు గారిని పిలిపించి మనం దాసరి నారాయణరావు అలాగే దాసరి గారిని పిలిపించి ఒకరోజు కూర్చోబెట్టి నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. అట్లాగే రామోజీరావు గారికి కూడా పసుగట్ల రామోజీరావు గారితో ఇంకొక మీటింగ్, అది ఇంకో విశ్లేషణ చేద్దాం అంటే రామారావు గారు నాకు వారంటే చాలా గౌరవం, నాకు సర్దార్ పాపారెడ్డి బొబ్బిలిపుల్ సూపర్ డూపర్ హిట్స్ మన పార్టీ మేనిఫెస్టోలో డైలాగ్స్ పెట్టాం మనము, వారంటే నాకు చాలా గౌరవం, ఆ సినిమా షూటింగ్లోనే నాకు రాజకీయాలకు రావాలనిపించింది లక్ష్మి, నాకేం అభ్యంతరం లేదు నువ్వు పిలిపిస్తే అన్నారు ఆయన. దాసరి గారికి ఫోన్ చేశారు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు ఫిలిం నగర్లో. ఆయన వచ్చారు. మధ్యాహ్నం ఆ రోజు అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అండి. రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ ఎన్టీ రామారావు గారి నివాసంలో ఆల్ అపాయింట్మెంట్స్ ఆర్ క్యాన్సిల్డ్. దాసనారాయణరావు గారు రావటం, సింహంలాగా కారులో నుంచి దిగటం, పిఏ మోహన్ వచ్చి ఆయన గబగబ లోపలికి ఆఫీస్ కమ్ వెయిటింగ్ లాంజ్ ఉంటుంది, రామారావు గారు వచ్చి లిటరల్లీ రామారావు గారు వెయిటింగ్ దాసరి గారి కోసం వచ్చి రామారావు గారు కూర్చుని ఉన్నారు. దాసరి గారు రాగానే రామారావు గారు లేచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రండి బ్రదర్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, బాగున్నారు అన్నగారు అని ఈయన ఉకుళిత హస్తాలతో, ఈయన వైట్ అండ్ వైట్లో దగ్గరగా మెరిసిపోతున్నారు, ఆయన వైట్ అండ్ వైట్లో దగ్గరగా మెరిసిపోతున్నారు. ఇద్దరు 1-to-1 ఆశీనులు అయ్యారు. అవుతాయి పంచకట్టు ఇనది ప్యాంట్ వైట్ అండ్ వైట్. కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరికి స్పేస్ ఇస్తూ లక్ష్మీపార్వతి గారు లోపలికి వచ్చి ఆ లైబ్రరీ కమ్ కిచెన్ ఏరియా ఉంటుంది, పెద్ద వంట మనిషి కృష్ణమ్మ అని ఉంటారు, ఆవిడకి టీ పెట్టమని పురమాయించి స్పేస్ ఇచ్చి ఆవిడ కూడా లోపల ఉన్నారు. రామారావు గారు దాసరి గారు మొదట రామారావు గారే మాట్లాడటం మొదలు పెట్టారు. మీరు ప్రభుత్వాన్ని ఎండగట్టారు, వశిష్ఠ విశ్వామిత్ర తీశారు, పత్రిక ద్వారా నన్ను ఎంత మీరు చెయ్యాలో అంత చేశారు బ్రదర్, అవన్నీ నేను మర్చిపోతాను. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీలోకి రండి, మిమ్మల్ని నేను స్వాగతిస్తున్నాను. ఓకే, నేను నంబర్ 1 అయితే మీరు నంబర్ 2 అని అంటే ఆ స్పేస్, ఆ గ్యాప్ రెండు రామారావు గారికి ఇస్తూ ఈలోపు టీ వచ్చింది, టీ తీసుకున్నారు. తాగుతూ దాసనారాయణరావు గారు అన్నారు, అన్నయ్య గారు ఒకే ఊరిలో 2 కత్తులు ఎప్పుడూ ఇవ్వడం అండి. నటుడిగా మీదొక అధ్యాయం, దర్శకుడిగా నాదొక అధ్యాయం. ఇప్పుడు నేను ఉన్నపళంగా మీరు ఆహ్వానించారని చెప్పి ఈ 4 గోడల మధ్య మీరు నన్ను ఆహ్వానించారు. నేను వెంటనే వచ్చి చేరితే ఒక 5 సంవత్సరాల పాటు రాజీ లేకుండా మీ మీద పోరాటం చేసి మీ ప్రభుత్వాన్ని ఎండగట్టి, కారంచేడు ఘటన కావచ్చు, రంగా గారి హత్య కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ స్టోరీస్ అండి, ఇవన్నీ నేను చేసి ఇప్పుడు నేను వచ్చి చేరితే నా ప్రతిష్ట ఏమైపోతుంది, నా క్రెడిబిలిటీ ఏమైపోతుంది, బయట ప్రజలు నన్ను ఏమనుకుంటారు, ఏమని అర్థం చేసుకుంటారు, నేను లాలూచి పడ్డానా, అమ్ముడుపోయానా, లేదా మీ దగ్గరకు వచ్చి నేను సరెండర్ అయ్యానా? ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా, మీరు తిరిగి అధికారంలోకి వస్తున్నారు, ఇది నాకున్నటువంటి సమాచారం, నాకు విశ్వసనీయ సమాచారం, నాకు మీరు అధికారంలోకి వస్తున్నారు, మీరు వివాహం చేసుకున్నారు కాబట్టి ద్వితీయ వివాహం కానేమో, ప్రజల్లో నా మీద ఏమైనా ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడని ఏమైనా అనుమానాలు ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారో, మీరు అనుమానాలన్నీ పటాపంచలు చేసేయండి. మీరు ముఖ్యమంత్రి తిరిగి అవుతున్నారు. కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ గారు బ్రతికుండుంటే శివశంకర్ గారు, హనుమంతరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరుసగా ముఖ్యమంత్రులు అయ్యేవారు. శివశంకర్ గారు కేంద్రంలో ఉన్న, హనుమంతరావు గారు ఒకసారి, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అయ్యేవారు. మీకు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బీసీ, అది శివశంకర్ గారు కావచ్చు, వి హనుమంతరావు గారు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యి ఉండుంటే మీ పార్టీ పునాదులే కదిలిపోయేవి. కానీ రాజీవ్ గాంధీ గారు మరణించారు. ఆయన మరణించడం వల్ల శివశంకర్ గారు, హనుమంతరావు గారులతో పాటు నేను కూడా నష్టపోయాను. కన్సిడరేషన్ లేదండి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత నాట్ ఓన్లీ దాసనారాయణరావు గారు, చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా కన్సిడరేషన్ లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సేవ చేశారు. ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు, వేరే విషయం. కాబట్టి ఏంటంటే మొత్తం పివి నరసింహారావు గారు తెలుగువాడు ప్రధానమంత్రి అయినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం రెడ్ల పెత్తనంలో ఉంది. 3వ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 3వ రెడ్డి ముఖ్యమంత్రి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా
ప్రజలందరూ మీ వైపు ఉన్నారు. మీరు ఎవరు చెప్పినా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు, మళ్ళీ మీరు గెలుస్తున్నారు. నేను వచ్చి చేరినా చేరకపోయినా ఇవన్నీ జరుగుతాయి. ఏమో మిమ్మల్ని అభినందించేటటువంటి సత్కార కార్యక్రమాన్ని నేను సభాధ్యక్షుడిగా నేనే వ్యవహరిస్తానేమో అని చెప్పి వస్తానన్నగారని చెప్పి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయారు. ఆల్ ద బెస్ట్ చెప్పేసి దాసనారాయణరావు గారు. తిరిగి అధికారంలోకి రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ రామారావు గారికి సత్కార కార్యక్రమం లక్ష్మీపార్వతి గారి సమేతంగా ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి దాసనారాయణరావు గారు సభాధ్యక్షులు. ఓకే. సినిమా తరపున ఆ సినిమా పరిశ్రమ నుంచి పెద్దగా ఆయనే ఆ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించారు దాసనారాయణరావు గారు. అట్లా అది పరిసమాప్తి అయింది. ఓకే. అంటే అప్పటి విలువలు ఏ రకంగా ఉండేవి అంటే ఒకరినొకరు గౌరవాలు అదే అంటున్నా. మీ స్పేస్ మీకు ఇస్తూ నా స్పేస్ లో నేను ఉంటూ అది అద్భుతం అండి. అది వాళ్ళిద్దరూ ఏంటంటే శిఖర సమానులు కాబట్టి ఆ మధ్య ఎవరో ఈ విషయం చెప్పాలి, మనం ఎందుకు విశ్లేషిస్తున్నాం కాబట్టి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది రాకముందు, కోవిడ్ అనేది లేకముందు, కోవిడ్ వచ్చిన తర్వాత మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ దీని తాలూకు ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇది జరగకముందు బాలకృష్ణ గారు కథానాయకుడు ప్రజానాయకుడు 2 సినిమాలు చేశారు రామారావు గారు. ఇవి ఓటీటీ సిరీస్ అయితే ఎంత బాగుండే అవని అనిపిస్తుంది మనకు. ఆ కంటెంట్ ఓటీటీ సిరీస్ అయింది అనుకోండి. అఫ్ కోర్స్ ప్రజానాయకుల్లో చాలా ఉన్నాయి, అది వేరే విషయం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా సంఘటనలు తీసుకొచ్చారు, అదంతా పక్కన పెడితే అవి ఓటీటీలో వెబ్ సిరీస్ అయి ఉంటే బాలకృష్ణ గారు చేసింది ఏ స్థాయిలో అది కమర్షియల్గా సక్సెస్ అయ్యేదని అనిపిస్తుంది. అంటే వాస్తవాలను కూడా ఇంకా ఈ జరిగిన ఇన్సిడెంట్ ఇంకా మరి అంటే రామారావు గారి జీవితము లేకపోతే దాసనారాయణరావు గారి జీవితము ఇవన్నీ ఈ రెండే ఏంటంటేనండి, ఈ రెండింటిని దీనిగా ఒక 3 గంటలు 4 గంటలు 5-6 గంటల సినిమాలో ఇమర్చడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా అది ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసింది అంత ఉంది కాబట్టి దాసనారాయణరావు గారికి సంబంధించి ఎవరో ఇది ప్రకటించారు సినిమా చేస్తామని. వాళ్ళు మనతో కూడా మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే సినిమాగా ఇట్స్ నాట్ ఫిట్, ఆయన జీవితం సినిమాగా ఫిట్ అవ్వదు, వెబ్ సిరీస్ గానే చెయ్యండి. ఓకే. ఒక్కొక్క సంఘటన గురించి కొన్ని సంఘటనల గురించి చెయ్యొచ్చు, అంతుంది కంటెంట్ అని చెప్పాం. అట్లా ఒకే ఒక్క ఎన్టీఆర్, ఒకే ఒక్క డిఎన్ఆర్ అన్నమాట.